ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. కథలు పక్కన పెట్టేసి కాంబినేషన్ కోసం మీరు ఎప్పుడైనా అడిగారు అంటే ఇప్పుడు జనాల్లో మీరు అడిగినట్టే మీ క్వశ్చన్లోనే ఉంది ఇప్పుడు ఉన్న దానికి అప్పుడు ఉన్న దానికి తేడా. అదే ఈ ఫిలిం నుంచి డిజిటల్ వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయండి? అసలు ప్రొడక్షన్ వాళ్ళకి బర్డెన్ తగ్గిందా పెరిగిందా? సార్ ఇదివరకు మనము ఒక సినిమా తీయటానికి ఇప్పుడు ఒక దగ్గర మనం 14,000 అడుగులు మన సినిమా రావాలంటే మనకి అది ఒక్కోసారి 50,000 లక్ష ఎక్స్పోర్ట్ చేసేవాడు అనమాట. ఏది ఫిల్మ్ సినిమాని బట్టి మగధీరాకైతే ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. ఏంటి మనం అది దగ్గర 270 రోజుల దాకా 250 రోజుల పైన మనం షూటింగ్ చేసాం. రోజుకి యావరేజ్న 1000 అడుగులు వేసుకున్నా కూడా అంత వస్తుంది. ఆ నెగిటివ్ని ఇప్పుడు ఏంటంటే ఒక పక్క డబ్బింగ్ జరుగుతుంటుంది, ఒక పక్క రీరికార్డింగ్ జరుగుతుంటుంది, ఒక పక్క ఇంకొక స్టూడియోలో ఇంకొక డబ్బింగ్ జరుగుతుంటుంది, ఇంకొక ఎఫెక్ట్ జరుగుతుంది. ఇన్ని రకాలు జరిగాయంటే అప్పుడు జరిగేది కాదండి అది. ఓకే ఓకే. అప్పుడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్కి ముందు ఒక ఆర్ఆర్ కాపీని ఒకటి తీసేవాళ్ళు. ఏది డబ్బింగ్ చేసేసి ముందు సినిమాని అంతా లూపుల కింద కట్ చేసేవాళ్ళు. మొత్తం డబుల్ పాజిటివ్ అనేవాళ్ళం. అప్పుడు దాన్ని లూపుల కింద కట్ చేసి ఆ లూపుల్లో మొత్తం డబ్బింగ్ చేయించేవాళ్ళు. డబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేసి దాన్ని ఆర్ఆర్ కాపీని ఒక ఆర్ఆర్ కాపీ తీసేవాళ్ళు. అప్పుడు ఆర్ఆర్లో అది చేసేవాళ్ళు. ఆర్ఆర్ అయితే రీరికార్డింగ్ అయిన తర్వాత ఒకేసారి డైరెక్ట్గా సౌండ్ నెగటివ్ మీదనే మిక్సింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎఫెక్ట్స్ ఒక పక్క మీ రీరికార్డింగ్ డైలాగులు డైరెక్ట్ సౌండ్ నెగటివ్ మీదనే. ఇప్పుడు అవి అంత లేదు కదా. ఇప్పుడు ముందు టేపులు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడిదక్కడే వర్క్ జరుగుతూ ఉందండి. ఈ వర్క్ అప్పుడు చేయాలంటే నీకు అసలు ఎన్ని థియేటర్లు ఉన్నా సరిపోదు, అవి చేయలేము కూడా. అంత నెగిటివ్ ఎక్స్పోజ్ చేసి ఆ రకంగా ఉండేది. ఇప్పటికి ఒక రకంగా చూస్తే మేనేజర్లకు తక్కువ పని. ఇప్పుడు తక్కువ పని. అప్పుడైతే ఈ క్యాన్కి అక్కడ క్యాన్ తీసుకెళ్ళి ఇక్కడ క్యాన్ తీసుకొని రకరకాల మార్పుగా ఉండేవాడు. టేపులు వచ్చిన తర్వాత టేపులు కూడా అలాగే తీసుకెళ్ళేవాడు. ఒకదానికి ఇక్కడ టేప్ తీసుకెళ్తే ఇంకోదానికి ఇంకో టేప్ తీసుకెళ్తే టేపులు మారుస్తూ ఉండేవాళ్ళు. ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ టెన్షన్ ఎక్కువ ఉండేది. ఎక్కడ మిస్ అయిపోతుందని కూడా భయం ఉండేది. ఇప్పుడు ఏమన్నా మామూలుగా ఆన్లైన్లో పంపించేస్తున్నారు కదా. ఏమన్నా సాంగ్ కూడా ఆన్లైన్ వచ్చేస్తుంది. బాంబేలో పాడుతున్నారు, డైరెక్ట్గా ఇక్కడ ల్యాండ్ అవుతుంది. డిజిటల్ వల్ల సినిమా ఒక క్రేజ్ తగ్గిందా పెరిగిందండి? అంత దాన్ని నుంచి మనం పూర్తిగా చెప్పలేము కానండి. క్రేజ్ అనే దాని గురించి డిజిటల్ వల్ల క్రేజు లేకపోతే ప్రింట్ వల్ల క్రేజ్ అనేది దాని గురించి మనం చెప్పాలి. సినిమా అన్న సింపుల్ అయిపోయింది కదా. సింపుల్ వల్ల దానివల్ల పైరసీకి తొందరగా బయటికి వెళ్ళడానికి ఓప్స్ ఎక్కువ వచ్చింది. సినిమా పైరసీ రావడానికి తొందరగా ఈరోజు పొద్దున రిలీజ్ అయితే మధ్యాహ్నానికి పైరసీ టేప్ వస్తుంది. ఇదివరకు అయితే అట్లా కాదు. ఎవరిదో ఒకటి దొంగతనంగానో ఎక్కడో దగ్గర ప్రొజెక్టర్ దగ్గర ఏదో VHS కెమెరా పెట్టి చేసేవాళ్ళు. అది రావడానికి చాలా ఇది అయ్యేది. ఇప్పుడేముంది ఈ డిజిటల్ రాబట్టి దానికి వాళ్ళకి ఈజీ అయిపోయిందండి. అది మనమే కల్పించినట్టు అయింది కానీ ఇది వేరే ఏమి లేదు ఇక్కడ. మళ్ళీ మీ వర్క్ విషయానికి వస్తే సినిమాల్లో అసలు ఏ దశలో మీరు ఇన్వాల్వ్ అవుతారండి? ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఎట్లా? ఫస్ట్ మనకి కంపెనీని బట్టండి. మన ప్రొడ్యూసరు మన డైరెక్టర్ అంటే మనం బిగినింగ్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సినిమా షూటింగ్ ఒక 2 నెలలు స్టార్ట్ అవ్వక ముందు నుంచే మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఆర్టిస్టులను బుక్ చేసుకోవడం కోసం కానీ, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం కానీ, ఇదంతా మనకు ఒక మొత్తం అంతా పర్మిషన్స్ కోసం అని రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ చేయాలంటే మినిమం 2 months ముందే, సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే మనం ఒక 2 months నుంచే మనం అది ఆర్గనైజ్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ఈ రోడ్స్ మీద ఈ షూటింగ్ లొకేషన్స్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? చాలా ఇప్పుడు ఇక్కడైతే చాలా ఇదివరకు ఏదో ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసేవాడు. ఇప్పుడు ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళమంటారు. అక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని సిఐ దగ్గరికి వెళ్ళమంటారు. సిఐ దగ్గర నుంచి ఏసీపీ దగ్గర నుంచి డీసీపీ దగ్గర నుంచి మళ్ళీ కమిషనర్ ఆఫీసు. ఈ తిరగటానికే మనకు ఒక 4-5 రోజులు పడుతుంది. అసలు టయానికి మనం వెళ్ళినప్పుడు సంతకం పెట్టాలి. అతను
వాళ్ళు ఉండరు, లేకపోతే అక్కడే ఉంటుంది ఆ ఫైల్. ఓకే, ఇది చాలా దారుణంగా ఉంది. ఇది ఓన్లీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? రోడ్స్ మీద చేస్తున్నప్పుడా లేకపోతే? రోడ్స్ మీద చేసేటప్పుడు అది మస్ట్గా అండి, అది ఉండాలి. ఎందుకంటే మనం పబ్లిక్లో చేసేటప్పుడు ఆ సీన్స్ ఒక ఇది లేకపోతే మనం ఎక్కడంటే అక్కడ కెమెరాలు పెడితే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. ఒక కాలనీలో వచ్చి ఇక్కడ ఇది ఉందనుకోండి, ఈ కాలనీలో మనం ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం అంటే మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదని చెప్పి అడుగుతున్నారు. ఇది టూ మచ్. ఇది ఎందుకు పర్మిషన్ ఇక్కడ? అదే ఎందుకనంటే మీకు ఏదైనా జరుగుతుందండి, ఏమన్నా జరుగుతుందని ముందే మనం ప్రతి ఒక్కటి ఏదో ఒకటి జరుగుతుందంటే మనం ఇంటిమేషన్ చేయాలి, మనకు తప్పులేదు. ఓకే, మనం ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ పలానా రోజు మేము ఇక్కడ షూటింగ్ చేసుకుంటున్నాం అవి ముందు ఇంటిమేషన్ చేసుకోవచ్చు. ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మనం ఫోన్ చేసి రమ్మనవచ్చు. అది కాకుండా ఆ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి రకరకాలుగా తిప్పేసి రేపు షూటింగ్ అనగా మనకు ఒక్కోసారి రేపు షూటింగ్ అనగా ఈరోజు ఫైనలైజ్ చేస్తారు సార్, రేపు పొద్దున్నే మనం వాళ్ళు అక్కడ చేద్దాం, ఈ అవసరం చేద్దాం అంటారు. అప్పటికప్పుడు పోలీస్ పర్మిషన్ రమ్మంటే రాదు. అవును, అప్పుడు ఎలా చేస్తారు మరి? అప్పుడు మనం వెళ్ళి ఒక రకంగా పోలీసుని వెళ్ళి బతిలాడుకోవటం, సిఐని బతిలాడుకోవటం, రకరకాలుగా చేయాల్సి వస్తుంది. సో ఇది ఎలాంటి పెద్ద హీరోకైనా ఇది ఏదైనా అవుతుంది. పెద్ద హీరోలు వస్తే మన జనాల ప్రాబ్లం, పర్మిషన్ లేకపోతే ఇబ్బంది. చిరంజీవి గారు సినిమా అన్నా కూడా వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఎవరైనా సరే అండి, ఎవరైనా ఈ మధ్య ఈ ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువైపోయింది ఇది. ఇదివరకు ఎక్కడంటే అక్కడ షూటింగ్ చేసేవాళ్ళం. ఓకే ఓకే, అంటే ఏదో మామూలు దౌర్జన్యంగా కాదు, మనం వెళ్ళి చెప్పుకొని పర్మిషన్ తీసుకోవడానికి ఇమీడియట్గా పర్మిషన్ దొరికేది. ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది మాత్రం ఇది ప్రొడ్యూసర్లు కూడా ఛాంబర్ కూడా ఒకసారి ఇది సీఎం గారికి ఒకరోజు ఎప్పుడైనా ఇచ్చుకోవాలి ఇది. ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకోవచ్చు సింగిల్ దగ్గర. ఇప్పుడు కమిషన్ ఆఫీస్కి వెళ్ళామనుకో, కమిషన్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుంటే కన్సల్ట్ అన్నిటికీ వాళ్ళు లెటర్లు పంపిస్తారు, ఈజీ అయిపోద్ది. ముందు కమిషనర్ పర్మిషన్ తీసుకోమంటారు, ఆ తర్వాత సిఐ దగ్గరికి వెళ్ళమంటారు, ఆ తర్వాత ఏసీపీ డీసీపీ వీళ్ళందరి దగ్గర తీసుకురావాలంటే ఎంత కష్టం. అది ఖర్చు సంగతి పక్కన పెట్టండి, కష్టం, కొంచెం కష్టంగా ఉంటుంది, టైం సరిపోదు. అవును, మనం ప్రీ ప్లాన్డ్గా ఇది 1 వీక్ ముందు నుంచి అనేది చెప్పేసి మన సినిమా షూటింగ్ జరగవు సార్. రేపు పొద్దున ఒక ఆర్టిస్టు సడన్గా ఇప్పుడు రేపు మా షూటింగ్ ఉంది, వెన్నెల కిషోర్ గారు లేరని చెప్పి క్యాన్సిల్ చేసాం. సడన్గా ఈరోజు సాయంత్రం వెన్నెల కిషోర్ గారు ఇస్తానన్నారు, ఆయన ఖాళీ అయిపోయాడు, రేపు పెట్టండి షూటింగ్ అంటారు. అప్పుడు పర్మిషన్ వెళ్ళాలంటే నీకు ఎప్పుడు అవుతుంది? ఈరోజు సండే. అవును, మనం అప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తేగలం? ఇక్కడ లొకేషన్ ఏంటండి? మనం ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్స్ అన్న పోలీస్ పర్మిషన్ లేకుండా లోన కూడా రానివ్వడు అతను. ఓహో, పర్మిషన్ తీసుకుని అండి అంటారు.